మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవలలాడుతున్నారు. తెలంగాణలో దంచికొడుతున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం జిల్లా మొత్తం ఇంకా నీటిలోనే ఉంది. నిన్న ఖమ్మం జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాత్రి వరకు అధికారులతో సమీక్షించిన సీఎం ఖమ్మం హెడ్ క్వార్టర్స్లోనే బస చేశారు. కాగా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం నగరంలో కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, మంచుకంటి నగర్ వరద ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్లలోకి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. అయితే వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది అని ఒకంత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల మరణించిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని, పంట దెబ్బతిన్న రైతులకు 10,000 రూపాయల నష్టం అందిస్తామని సీఎం అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించున్నారు నేడు. అలాగే ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం నగరాన్ని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఆస్తులు మొత్తం తెలుసుకుని వాళ్ళ మనకు ఇక్కడ ఒక వీడియో టోటల్ గా కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించి తీసుకోవాల్సిన కూడా ప్రకటించడం జరిగింది. అంటే అంటే 50,000 రూపాయలు ఇస్తామని, ఆ తర్వాత 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మనిషి చనిపోయిన వాళ్ళకి ఇస్తాం. తర్వాత పశువులు కనుక చనిపోతాయి 50,000 అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా 10,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.